ప్రజలందరికీ నమస్కారం. ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఫోన్ వచ్చేసరికి ₹1,00,000 ఒక సన్ననైన ఫోన్. అదే మన శాంసంగ్ వాళ్ళు లాంచ్ చేసిన S25 Edge. ఇవాళ దాని ఫుల్ ఓవర్ వ్యూ అండ్ రివ్యూ చూసేద్దాం. ₹1,00,000 సన్న ఫోన్ ఓకే. సన్న ఫోన్ అంటే మరి బ్యాటరీ? అది నేను స్పెసిఫికేషన్స్లో బ్యాటరీ గురించి చెప్పేటప్పుడు నీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్లో ఏం ఐటమ్స్ ఇస్తున్నాడో చూద్దాం. బాక్స్లో చూసుకుంటే మనకి ముందుగా ఫోన్ ఉంటుందన్నమాట. ఫోన్తో పాటు క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ ఆల్సో మనకి టైప్ సి టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అండ్ ఆల్సో యూజర్ మాన్యువల్. ఇవి తప్ప ఇంకా బాక్స్లో ఏముండవు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఎవరు చెప్తారు? ఓ సారీ ఫ్రెండ్స్, సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ బాడీ యొక్క డైమెన్షన్స్ చూద్దాం. దీని బాడీ డైమెన్షన్స్ వచ్చేసరికి 158.2 × 75.6 × 5.88 mm. వెయిట్ వచ్చేసరికి 163 grams ఉంటుంది. ఇందాక నేను సన్ననైన ఫోన్ అన్నా కదా, అది సన్ననైన ఫోన్ మాత్రమే, కానీ వెయిట్ చూసుకుంటే సామ్సంగ్ S25 కంటే 1 gram వెయిట్ ఎక్కువే ఉంది. అది 162 grams ఉంటే ఇది 163 grams వెయిట్ ఉంది. 1 గ్రామే తేడా కదా అని అనుకోవచ్చు, కానీ బ్యాటరీ చూసుకుంటే దానికన్నా తక్కువ బ్యాటరీయే కదా, అందుకని నేను చెప్తున్నా. ఇది మళ్ళీ బ్యాటరీలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే గ్లాస్ ఫ్రంట్తో వస్తుంది, గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ చూసుకుంటే టైటానియం ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ గ్లాస్ చూసుకుంటే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. నెక్స్ట్ సిమ్ ట్రే చూసుకుంటే ఇది డ్యూయల్ సిమ్కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో ఈ సిమ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ సిమ్ కూడా మ్యాక్సిమం 2 at a time యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఐపీ రేటింగ్ చూసుకుంటే IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అప్ టు 1.5 మీటర్ వరకు ఇది సర్వైవ్ అవ్వగలదు. అపార్ట్ ఫ్రమ్ డైమెన్షన్స్, బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే S25 Edge మనకి గ్రీన్ సిగ్నల్ అనే చెప్పొచ్చు, బిల్డ్ క్వాలిటీలో మాత్రమే. నెక్స్ట్ డిస్ప్లే చూసుకుందాం. డిస్ప్లే టైప్ వచ్చేసరికి LTPO AMOLED 2X అండ్ ఆల్సో 120Hz రిఫ్రెష్ రేట్ విత్ HDR10+ డిస్ప్లే సపోర్ట్. నెక్స్ట్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 inches డిస్ప్లే విత్ నారో బెజిల్స్, అంటే 92.1 స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. నెక్స్ట్ స్క్రీన్ రిజల్యూషన్ చూసుకుంటే 1440 × 3120 పిక్సెల్స్తో అప్ టు 513 ppi డెన్సిటీతో ఉంది. నెక్స్ట్ యూఐ గురించి చూసుకుందాం. ఇందులో ఓఎస్ వచ్చేసరికి Android 15 విత్ One UI 7 సపోర్ట్తో ఉంది. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. ఇది 3 nm బిల్డ్ టెక్నాలజీతో వచ్చిన ప్రాసెసర్. అమ్మో, ఎక్కడ ఎగ్జినోస్ అంటావా అని భయం వేసిందిరా బాబు. ఆ ప్రైస్కి వాళ్ళు ఎగ్జినోస్ తీసుకురారా, ఎందుకంటే అక్కడ సేల్స్ కావని వాళ్ళకు కూడా తెలుసు. ప్రాసెసర్ ఎంత మంచిగా ఉన్నా కూడా దీని బ్యాటరీ దీనికి సపోర్ట్ చేయదు, ఎందుకంటే దీనిలో గేమ్స్ ఆడితే మ్యాక్సిమం మనకు వచ్చే టైం వచ్చేసరికి 50 minutes మనం BGMI ఆడటానికి టైం ఉంటుంది. బ్యాటరీ గురించి మొదలు పెట్టాం కాబట్టి ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడదాం. ఇది 3900 mAh బ్యాటరీతో 25 watts వైర్డ్ ఛార్జింగ్ అండ్ 15 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మొక్కలకి నీళ్ళు ఎంత అవసరమో మన ఛానల్కి సబ్స్క్రైబర్లు అంత అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. శాంసంగ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇది 55% 30 minutesలో ఛార్జ్ అవుతుంది. ఇందాక నేను అందుకే ప్రాసెసర్ గురించి మాట్లాడేటప్పుడు ఇది ఛార్జింగ్ అంతసేపు రాదని చెప్పడానికి కారణం ఇదే. ఎందుకంటే ఇది గేమింగ్కి అస్సలు ఆ ప్రాసెసర్ సపోర్ట్ ఉన్నా కూడా గేమింగ్కి అయితే ఇది యూస్ కాదు, ఎందుకంటే మనకి ఛార్జింగ్ ఎక్కువ టైం రాదు కాబట్టి. ఇప్పుడు అర్థమైందిరా ఆ బ్యాటరీ గురించి, ఆ ఫోన్ గురించి. నెక్స్ట్ కెమెరా గురించి చూసుకుందాం. ఇది డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫస్ట్ కెమెరా వచ్చేసరికి 200 మెగాపిక్సెల్, అపర్చర్ 1.7 అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ సెకండ్ కెమెరా చూసుకుంటే 12 మెగాపిక్సెల్ కెమెరా విత్ అపర్చర్ 2.2 అండ్ బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ వచ్చేసరికి అప్ టు 8K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇదే కాకుండా 4Kలో వచ్చేసరికి 4K 30 అండ్ 60 అండ్ ఆల్సో 120 FPSకి సపోర్ట్ చేస్తుంది. అండ్ 1080pలో చూసుకుంటే అప్ టు 240 FPS వరకు రికార్డ్ చేస్తుంది. నెక్స్ట్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ విత్ అపర్చర్ 2.2 అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ వచ్చేసరికి అప్ టు 4K 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్పీకర్స్ చూసుకుంటే ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది అండ్ ఆల్సో డాల్బీ అట్మాస్కి కూడా సపోర్ట్ చేస్తాయి స్పీకర్స్. అండ్ ఆడియో సపరేషన్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళు ఆ ప్రైస్లో డాల్బీ అట్మాస్తో తెస్తారు కాబట్టి ఆడియో క్వాలిటీ టాప్ నాచ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెన్సార్స్ చూసుకుంటే మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అన్ని సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు. యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ గైరో, కంపాస్, బారోమీటర్ అన్నీ ప్రొవైడ్ చేశారు. NFC-కి సపోర్ట్ చేస్తుందంటే ఎస్, ఇది NFC-కి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ USB వచ్చేసరికి టైప్ Cలో 3.2కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వచ్చేసరికి 5.4 బ్లూటూత్ వర్షన్తో వస్తుంది. అండ్ ఆల్సో ఇది Wi-Fi 7కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ చూసుకుంటే మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఆల్సో FM రేడియోకి ఇది సపోర్ట్ చేయదు.
నెక్స్ట్ కలర్స్ చూసుకుంటే బ్లూ, సిల్వర్ అండ్ బ్లాక్ కలర్స్తో వస్తుంది. నెక్స్ట్ స్టోరేజ్ టైప్స్ చూసుకుందాం. స్టోరేజ్ టైప్స్ చూసుకుంటే మనకి ముందుగా బేస్ వేరియంట్ వచ్చేసరికి 12GB ర్యామ్ 256GB అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసరికి 12GB ర్యామ్ 512GB స్టోరేజ్తో వస్తుంది. ఇంకా ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ ఇది 1,09,999 అంటే 1,10,000కి ₹1 తగ్గించాడు అంతే. అండ్ ఇందులో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసడ్వాంటేజెస్ చూద్దాము. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ బ్యాటరీ వస్తుంది. 3900 mAh బ్యాటరీ అంటే మనకి ఇది సగం రోజు కూడా రాదు. అంటే ఛార్జర్ పోర్ట్ పక్క నుండి అక్కడే వర్క్ చేస్తాం అనుకుంటే మాత్రమే ఈ ఫోన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే మనకి ఇందులో టెలిఫోటో లెన్స్ లేదు కదా, ఇదే ప్రైస్కి మనకి S25 Ultra వస్తుంది. అంటే స్లిమ్ అండ్ స్లీక్గా ఉండాలి నాకు ఈ డిజైన్ అనుకుంటే మాత్రమే ఈ ఫోన్ మనకి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్పాండబుల్ స్టోరేజ్ లేదు. అండ్ ఆల్సో ఈ కాలంలో 25W ఛార్జింగ్ అంటే చాలా తక్కువ స్పీడ్ అనే చెప్పాలి. అండ్ ఆల్సో ప్రైస్ ఇందాక చెప్పినట్టు S25 Ultra కూడా ఇదే ప్రైస్కి వస్తుంది. సో మీకు దీనికన్నా బెటర్ ఆప్షన్ ఏంటి అప్పుడు S25 Ultraనే అవుతుంది. బికాస్ దీనికన్నా బెటర్ కెమెరాస్ అండ్ ఆల్సో టెలిఫోటో లెన్స్ కూడా ఉంది అందులో. ఇప్పుడు ఇంకా అడ్వాంటేజెస్ చూసుకుందాం. ఇది అల్ట్రా స్లిమ్ డిజైన్తో వస్తుంది. 5.8mm స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్తో వస్తుంది. అండ్ డిస్ప్లే బాగుంటుంది ఇందులో. అండ్ ఆల్సో నెక్స్ట్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఆల్సో రేర్ కెమెరా చూసుకుంటే 200 MP వస్తుంది. అండ్ ఏ ఫీచర్స్ దీనికి ప్లస్ పాయింట్. అండ్ ఆల్సో Android 15 One UI 7తో వస్తుంది. అండ్ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఆ ప్రైస్కి కన్ఫామ్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రాంగ్ డ్యూరబిలిటీతో వస్తుంది. సో ఈ ఫోన్ ఎవరు తీసుకోవాలంటే ఎవరైతే ఫోన్ని చాలా లిమిటెడ్గా ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారో అండ్ వాళ్ళకి స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ కావాలనుకుంటారో ఈ ఫోన్ వాళ్ళకి బెస్ట్ పిక్ అవుతుందనే చెప్పొచ్చు. బట్ అంత ప్రైస్లో మాత్రం ఇది కరెక్ట్ కాదు. సో ఇంత ప్రైస్ పెట్టేటప్పుడు మనం Samsung S25 Ultraకి వెళ్ళటమే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఓవర్వ్యూ అండ్ రివ్యూ ఆన్ Samsung S25 Edge. If you like the video, don't forget to like, share and subscribe to RR Digital Dynasty. Meet you in the next video. Until then, stay tuned friends.